సంఖ్యాకాండము 2వ అధ్యాయములో ఉన్నాం అందరము కలిసి 2వ అధ్యాయము 18వ వచనము నుండి మనము ఈ రోజున 31వ వచనం వరకు మనము చూడబోతూ ఉన్నాం. సైనికుల యొక్క సంఖ్య లెక్కించబడింది. 20 సంవత్సరముల కంటే అధిక వయస్సు కలిగిన వారు. ఈ సంఖ్య అంతా కూడా మనము చూశాము. మొత్తము 6,03,550 మంది 20 సంవత్సరాల వయసు కంటే ఎక్కువ ఉన్నవారు. లేవీయులు ఇందులో లెక్కించబడలేదు. 12 గోత్రాలు, లేవీ గోత్రము లేనందుకు 11 గోత్రాలే అవుతాయి. అయితే యోసేపు గోత్రాల్లో 2 కుమారులకు కూడా గోత్ర స్థానము ఇవ్వబడింది కనుక ఎఫ్రాయిము, మనష్షే కూడా ఉన్నారు. మనము చూస్తే యూదా 74,600 మందితో మొదటి స్థానములో యూదా యొక్క సైన్యం ఉంది. అలాగే 72,700తో యోసేపు 2వ స్థానములో ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం. వీరందరూ కూడా యుద్ధము చేయాలి. మిగిలిన జనాభా అంటే ఆల్మోస్ట్ 25 లక్షల మందిని కనానులోనికి తీసుకొని వెళ్ళవలసిన బాధ్యత వీళ్ళ మీద ఉన్నది. వీళ్ళందరికీ కూడా నాయకులు ఏర్పాటు చేయబడ్డారు. ప్రతి గోత్రానికి ఒక నాయకుడు ఉంటాడు. ఆ నాయకుడు వీరిని తీసుకొని వెళ్తాడు. మనందరము సంఖ్యాకాండము 2వ అధ్యాయము 18వ వచనము నుండి 24 వరకు అందరము కలిసి చదువుకుందాం. సంఖ్యాకాండము 2:18 నుండి 24 వరకు మనము చదువుదాం. తీయండి, అందరం కలిసి చదువుకుందామండి. ఎఫ్రాయిము సేనల చొప్పున వారి పాళెపు ధ్వజము పడమటి దిక్కున ఉండవలెను. అమీహూదు కుమారుడైన ఎలీషామా ఎఫ్రాయిము కుమారులకు ప్రధానుడు. అతని సేన అనగా అతని వారిలో లెక్కింపబడిన వారు 40,500 మంది. అతని సమీపమున మనష్షే గోత్రం ఉండవలెను. పెదాసూరు కుమారుడైన గమాలియేలు మనష్షే కుమారులలో ప్రధానుడు. అతని సేన అనగా అతని వారిలో లెక్కింపబడిన వారు 32,200 మంది. అతని సమీపమున బెన్యామీను గోత్రం ఉండవలెను. గిద్యోని కుమారుడైన అబీదాను బెన్యామీను కుమారులకు ప్రధానుడు. అతని సేన అనగా అతని వారిలో లెక్కింపబడిన వారు 35,400 మంది. ఎఫ్రాయిము పాళెములో లెక్కింపబడిన వారందరూ వారి సేనల చొప్పున 180,100 మంది. వారు 3వ గుంపులో సాగి నడువవలెను. ఇప్పుడు పడమర దిక్కున 3 గోత్రాల యొక్క సైన్యం, పడమర దిక్కున 3 గోత్రాల యొక్క సైన్యము ఇక్కడ ఉంచబడింది. ఎఫ్రాయిము గోత్రము, ఈ గోత్రానికి నాయకుడు ఎలీషామా. అంటే ఈ గోత్రీకులనందరినీ కూడా ఎలీషామా కనానులోనికి తీసుకొని వెళ్ళాలి. ఇది అతని యొక్క బాధ్యత. అతడు ముందుండి సైన్యాధిపతి. ఇతను వారి యొక్క నాయకుడు, వారి యొక్క ప్రధాని. వారిని తీసుకొని వెళ్ళాలి. విచారం ఏమిటంటే ఎలీషామా కనానులోనికి వెళ్ళలేదు, వీళ్ళెవరు కూడా కనానులోనికి వెళ్ళలేదు. ఎలీషామా ఫెయిల్డ్, ఎలీషామా ఓడిపోయాడు. మనం చెప్పుకుంటూనే వస్తున్నాం సంఖ్యాకాండము మొదటి నుంచి కూడా. వారందరూ కనానులోనికి పోలేకపోవడానికి కారణము వారి యొక్క చెప్పాం కదా అవిశ్వాసం. వారి యొక్క అవిశ్వాసం. సంఖ్యాకాండం అంతా 2 విషయాలు చూస్తాం.
ఇశ్రాయేలు ప్రజల యొక్క అవిశ్వాసము, దేవుని యొక్క నమ్మకత్వం. ఫెయిత్లెస్నెస్ ఆఫ్ పీపుల్ అండ్ ఫెయిత్ఫుల్నెస్ ఆఫ్ గాడ్. సో ఈ ఎలీషామా ఓడిపోయాడు. ఎలీషామా అన్న మాటకు మనము ఇది హెబ్రీ బైబిల్లో ఉన్నటువంటి వాక్యం. ఇది ఎలీషామా అనే మాటను మనం ముందు అర్థం చేసుకోవాలి. పోయిన వారం చెప్పుకున్నాం హెబ్రీ పేర్లకు ఎలా అర్థం చేసుకోవాలి, ప్రతి పేరు యొక్క బ్యాక్గ్రౌండ్ ఎలా ఉంటుంది అన్న విషయాన్ని నేను మీకు చెప్పాను. సో ఆ పేరుని మనం ఎలా అర్థం చేసుకోవాలి, ఒక్కోసారి పేరు యొక్క అర్థం ఉంటుంది, ఒకసారి పేరుకు డెఫినిషన్ ఉంటుంది, ఒకసారి పేరులో కాన్సెప్ట్ ఉంటుంది. సో రకరకాలుగా హెబ్రీల యొక్క పేర్లు ఉంటాయి. సో ఇక్కడ ఈ పేరు 476. సో మనం ఇప్పుడు డిక్షనరీలోనికి వెళ్దాం. హెబ్రీ డిక్షనరీలోనికి వెళ్ళి ఈ 476 ఎలీషామా అంటే ఏమిటో అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఎలీషామా, సో స్ట్రాంగ్స్ లెక్సికన్లో చూడండి, ఇక్కడ నేను చదువుతున్నాను. యూసేజ్ లేదా కరస్పాండింగ్ గ్రీక్ అండ్ హిబ్రూ ఎంటిటీస్లో లాస్ట్ సెంటెన్స్ మీనింగ్ టు హియర్. Elisha, however, the concept of God hearing is reflected in Greek through the words like akawa, meaning to hear. Usage, the name Elishama means God has heard. It is used as a personal name for several individuals in Old Testament, signifying a recognition of God's attentiveness. A recognition of God's attentiveness and responsiveness to human prayers and needs. Elishama అంటే దేవుడు వినును, దేవుడు విన్నాడు. మానవుల యొక్క లేదా తన బిడ్డల యొక్క ప్రార్థనల పట్ల దేవుడు ఎంత ఆసక్తి చూపిస్తూ ఉన్నాడు, దేవుడు తన ప్రజల యొక్క ప్రార్థనల పట్ల ఎంత కోరిక కలిగి ఉన్నాడు, వాళ్ళ ప్రార్థన వినడానికి ఆయన ఎంతగా తన చెవులను వారి వైపు ఉంచాడు అనే కాన్సెప్ట్, అనే భావన ఈ ఎలీషామా అనే పేరులో మనకు కనపడుతూ ఉంది. కాబట్టి ఇప్పుడు ఎలీషామా అంటే మనము సింపుల్గా చెప్పుకోవాల్సిన మాట ఏమిటంటే దేవుడు వినును, దేవుడు విన్నాడు, మన దేవుడు వినేవాడు, మన దేవుడు వినేవాడు, దేవుడు ఆలకించువాడు అనే అర్థము ఈ ఎలీషామా అనే మాటకు ఉంది. మనం ఇందాక చెప్పుకున్నాం ఎలీషామా ఫెయిల్డ్. ఎలీషామా ఎవరిని కూడా పరలోకములోనికి లేదా కనానులోనికి తీసుకొని వెళ్ళలేకపోయాడు. ఈ భూమి మీద ఏ నాయకుడు కూడా మనల్ని పరలోకములోనికి తీసుకొని వెళ్ళడు. ఏ పోపు తీసుకెళ్ళడు, ఏ బిషపు తీసుకెళ్ళడు, ఏ పాస్టరు తీసుకెళ్ళడు. గ్రేస్ బ్యాప్టిస్ట్ చర్చ్ సంఘస్థులను పాస్టర్ జోషి తీసుకెళ్ళడు, పాస్టర్ సంతోష్ కుమార్ కూడా తీసుకెళ్ళాడు. ఏమండి, ఎవరు తీసుకెళ్తారు పరలోకంలోనికి? యేసు మన ప్రార్థనను వినును. ఏమండి, అసలు నిజమైన ఎలీషామా ఎవరు అంటే యేసు ప్రభు. The real Elishama is Jesus. యేసు మనలను పరలోకములోనికి తీసుకొని వెళ్తాడు. మన ప్రార్థనలు వినేవాడు, మన ప్రార్థనలకు జవాబిచ్చేవాడు, మనలను పరలోకములోనికి తీసుకొని వెళ్ళేవాడు యేసు ప్రభు. వాళ్ళు ఓడిపోయారు. 1 పేతురు 3:12 చదివితే, ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపునను ఉన్నవి, కానీ ప్రభువు ముఖము కీడు చేయు వారికి విరోధముగా ఉన్నది. ఆయన చెవులు వారి ప్రార్థనల వైపు ఉన్నవి. యేసు ప్రభు యొక్క చెవులట ఎవరి వైపు ఉన్నాయండి? ప్రార్థన. మనం ఎవరితోనైనా మాట్లాడితే వాళ్ళు వినకపోతే నీ చెవులు ఎక్కడున్నాయి అంటామండి. నీ చెవులు ఎక్కడ పెట్టుకున్నావా?
మనం కనబడకపోతే ఏమంటాం, నీ కళ్ళు ఎక్కడున్నాయి? మనల్ని చూడకపోతే ఏమంటామండి, నీ కళ్ళు ఎక్కడున్నాయి? మనం చెప్పిన మాట వినకపోతే నీ చెవులు ఎక్కడున్నాయి? కానీ యేసు ప్రభు చెవులు ఎక్కడున్నాయటండి? ఫేసింగ్ అస్. మన నోటి వైపు యేసు ప్రభు యొక్క చెవులు ఉన్నాయి అండి. మన ప్రార్థనలు వినడం కొరకు, మన ప్రార్థనలకు జవాబు ఇవ్వడము కొరకు యేసు ప్రభు యొక్క చెవులు మన కొరకు తెరవబడి ఉన్నాయి. హీ ఈస్ అవర్ లీడర్ హూ విల్ టేక్ అస్ టు హెవెన్లీ క్యానన్. పరలోకానికి తీసుకొని వెళ్ళేటువంటి ప్రభువు ఆయన. మరొక పేరు దగ్గరకు వద్దాం. ఇప్పుడు మనము గమలీయేలు అనే మాట మనం చూస్తూ ఉన్నాం. గమలీయేలు మనషే గోత్రానికి చెందినవాడు. సో మనషే గోత్రం ఉండవనెను పెదసూరు కుమారుడైన గమలీయేలు పడమటి దిక్కున ఉంటూ ఉన్నారు మనషే గోత్రం. సో ఈ మనషే గోత్రాన్ని తీసుకుని వెళ్ళవలసింది గమలీయేలు. మీకు ఇక్కడ ఒక పేరు, ఇంకొక గమలీయేలు పేరు ఎప్పుడైనా విన్నారా? గమలీయేలు ఎక్కడ విన్నారు? పౌలు యొక్క గురువు గారు. సో ఇక్కడ గమలీయేలు ఉన్నందుకు ఆ గమలీయేలు ఈ గమలీయేలు ఒక్కటి కాదండి. ఆ గమలీయేలుకి ఈ గమలీయేలుకి మధ్యలో 1000 years గ్యాప్ ఉంది ఆల్మోస్ట్. ఏమండి, ఒక పాస్టర్ గారు అడిగాడు నన్ను. ఎవరండి? పాస్టర్ గారు. అన్నా నాకు ఒక డౌట్ వచ్చింది అన్నాడు. ఏంటి అన్నాను. నేను జకర్యా గ్రంథం చదువుతుంటే యెహోషువ ఉన్నాడు అక్కడ, మోషే కాలంలో యెహోషువ ఉన్నాడు కదా, జకర్యా దగ్గరికి ఎట్లా వచ్చిండు అన్న అంటే ఆయన దయ్యం వచ్చిందయ్యా. ఆయన దయ్యం వచ్చింది. కనాన్లో చచ్చిపోయాక ఆయన దయ్యం వచ్చిందయ్యా. పాస్టర్, నాకు డౌట్ వచ్చింది. 800 సంవత్సరాల గ్యాప్ ఉందయ్యా వాళ్ళిద్దరి మధ్యలో. అంటే ఎక్కడ యెహోషువ ఉంటే ఆయనేనా? ఏమండి, పేరు ఒకటేనంత మాత్రాన ఏమన్నా మనం స్టడీ చేయాలి. ఎప్పుడు కూడా స్టడీ చేయాలి. ఫైన్. సో గమలీయేలు ఇది హెబ్రీ బైబిల్లో మనము గమలీయేలు అనే పేరు చూస్తూ ఉన్నాం. ఈయనకు ఒక నంబర్ ఇచ్చారు డిక్షనరీలో, 1583. సో 1583 డిక్షనరీలో దీన్ని లెక్సికన్ అంటాం, స్ట్రాంగ్స్ లెక్సికన్. సో దీన్ని మనము గమనిస్తే యూసేజ్ కింద ద లాస్ట్ అవన్నీ వదిలేండి, పైవి మనకు అవసరం లేదు. కింద యూసేజ్, ద నేమ్ గమలీయేల్ మీన్స్ God is my reward. God is my reward, or God is my recompense. It is used as a personal name in the Hebrew Bible, signifying a person who acknowledges God as the source of their reward and recompense. అంటే దేవుడే నాకు అన్నిటికీ ఆధారము, దేవుడే నాకు అన్నిటికీ ఆధారము, నాకు కావలసిన వాటన్నిటి కొరకై నేను దేవుని మీదనే ఆధారపడుతూ ఉన్నాను. ఈ పేరు యొక్క విశాలమైన కాన్సెప్ట్ అది, భావన అది అండి. సో మనము ఒక మాటలో అర్థం చెప్పుకోవాలి అంటే, దేవుడు నా బహుమానము, దేవుడు మన ఆశీర్వాదాలకు ఆధారము, దేవుడు మన లోటును పూడ్చేవాడు, దేవుడు మన లోటును పూడ్చేవాడు. ఎప్పుడు కూడా హెబ్రీ పేర్లకు ఒక్క అర్థమే ఉండదండి, ఇట్స్ ఎ బిగ్ కాన్సెప్ట్ ఉంటుంది. ఆ పేరులో ఒక కాన్సెప్ట్ ఉంటుంది. అందుకని జనరల్గా ఏదో డిక్షనరీ తెరిచి
గూగుల్లోకి వెళ్ళి దాని అర్థం ఏంటని చూస్తే మనం పూర్తిగా ఆ పదాన్ని దానిలో ఉన్న భావాన్ని గ్రహించలేం. మనం పూర్తి స్టడీలోనికి వెళ్ళాలి. సో అది మీకు అర్థం కావాలని వివరాలని కూడా నేను చూపిస్తున్నాను. సో దేవుడు నా బహుమానము, దేవుడు మన ఆశీర్వాదాలకు మూలము. సో ఇందాక మనం చెప్పుకున్నాం, ఈ గమలీయేలు కూడా కనానులోనికి పోలేదు, ఆయన గోత్రములో ఎవ్వరు కూడా కనానులోనికి పోలేదు. ఈ మొత్తం 25 లక్షల్లో 20 ఏళ్ళ వయసు కన్నా తక్కువ ఉన్న వాళ్ళని వదిలేస్తే మిగిలిన వాళ్ళందరూ కూడా అరణ్యంలోనే చనిపోయారు. అరణ్యంలోనే చనిపోయారు. సో యేసు మన ఆశీర్వాదాలకు ఆధారము. యేసు ప్రభువే దేవుని యొక్క బహుమతి, మనకు అనుగ్రహించబడిన బహుమతి. సో హూ ఇస్ ద రియల్ గమలీయేల్? జీసస్. మనలను పరలోకములోనికి తీసుకుని వెళ్ళే మన సైన్యాధిపతి, మనలను పరలోకములోనికి తీసుకుని వెళ్ళే మన యొక్క రాజు, మన యొక్క నాయకుడు యేసు ప్రభు. సైన్యానికి ముందు నడిచాడు, ఆయన ముందు పరలోకములోనికి ప్రవేశించాడు, మనందరినీ కూడా లోపలికి తీసుకొని వెళ్తూ ఉన్నాడు. యేసు మన ఆశీర్వాదాలకు ఆధారము. అపోస్తల కార్యముల గ్రంథం 3వ అధ్యాయం 26వ వచనం ఇలా చెప్తుంది, దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతివాని వాని దృష్టత్వము నుండి మళ్లించుట వలన మిమ్మును ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు పంపెను. మనల్ని ఆశీర్వదించడానికి ప్రతి మనిషిని వారి యొక్క దుష్టత్వము నుంచి త్రిప్పి, అంటే అవిశ్వాసము నుంచి తిప్పి దేవుని వద్దకు తీసుకుని వెళ్ళడానికి దేవుడు తన సేవకునిగా పుట్టించిన యేసు ప్రభువును మన కొరకు అనుగ్రహించాడు. హీ ఈస్ గాడ్స్ గిఫ్ట్ ఫర్ అస్. హీ ఈస్ గాడ్స్ రిసోర్స్ ఫర్ అస్. హీ ఈస్ గాడ్స్ ప్రొవిజన్ ఫర్ అస్. ఆయన మనకు ఆధారము. మన ఆశీర్వాదాలన్నిటికీ కూడా యేసు ప్రభువే మూలము. ఆయన దేవుని యొక్క బహుమతిగా మనకు అనుగ్రహించబడ్డాడు. మనలను పరలోకములోనికి తీసుకుని వెళ్ళేవాడు యేసు ప్రభువు మాత్రమే. నథింగ్ ఎల్స్, నథింగ్ ఎల్స్. ఏమండి, యేసు ప్రభువు మాత్రమే. యేసు ప్రభువు ప్లస్ ఏమీ లేదండి. ఏమండి, ప్లస్ ఏమీ లేదు. ఒక బరువు ఎత్తాలి, ఒక ఆయన బరువు ఎత్తపోతే, ఎందుకైనా మంచిది నువ్వు కూడా నా పక్కలో ఉన్నవయ్యా, ఎత్తలేకపోతే నువ్వు కూడా ఒక చెయ్యి. సో నేను ప్లస్ యేసు ప్రభు మాత్రమే. యేసు ప్రభుకు పక్కన ఏదీ లేదు, ఎవరూ లేరు, ఏదీ లేదు. మన భక్తి, మన నీతి, మన మంచితనము, నథింగ్ విల్ టేక్ us to heaven. Nothing will take us to heaven. Only our faith in Christ. ఏమండి, కేవలము యేసు ప్రభువులో మన విశ్వాసము మాత్రమే. మీకు ఒక వ్యత్యాసం చెప్తాను ఇక్కడ. క్యాథలిక్కులు, రోమన్ క్యాథలిక్కులు విపరీతంగా డబ్బు ఇస్తారండి, అన్నిటికీ. సంఘానికి ఇస్తారు, పేదలకు ఇస్తారు, అన్నిటికీ ఇస్తారు. మన సంఘాల దగ్గరికి వచ్చేసరికి మనం అంత ఇవ్వం. ఎందుకంటే రక్షణ ఉచితమని మనకు అర్థమైపోయింది. కానీ వాళ్ళు రక్షణ కొనుక్కోవాలి. వాళ్ళు ఏం చేయాలి? రక్షణ కొనుక్కోవాలి. గివింగ్ ఈజ్ బేస్డ్ ఆన్ లవ్, నాట్ ఆన్ బయింగ్ సాల్వేషన్. గివింగ్ ఈజ్ బేస్డ్ ఆన్ లవ్, నాట్ బయింగ్ సాల్వేషన్. కొద్దిమంది సేవ చేస్తారు, యూ కెనాట్ బై సాల్వేషన్. ఏమండి, ఏదేదో చేయడాన్ని బట్టి రక్షణను కొనలేమండి. రక్షణ కేవలము యేసు ప్రభు యొక్క కార్యము,
ఆయన మాత్రమే మనల్ని పరలోకంలోనికి తీసుకుని వెళ్ళేవాడు. సో హీస్, ఆయన మన ఆశీర్వాదం. గలతీ 3:13-14 ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము యేసుక్రీస్తు ద్వారా అన్యజనులకు కలుగుటకై దేవుడు ఆయనను అనుగ్రహించెను. అంటే పాత నిబంధనలోనైనా సరే, క్రొత్త నిబంధనలోనైనా సరే రక్షణకు మార్గము యేసు ప్రభునందలి విశ్వాసము తప్ప మరింకేమీ కాదు అనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తు చేసుకోవాలి. సో ఈ గమలీయేల్ ఫెయిల్ అయ్యాడు, కానీ యేసు ప్రభు ఆయన ఫెయిల్ అవ్వలేదు. ఆయన మనల్ని ఫెయిల్ కానివ్వడు. ఆయన మనల్ని ఫెయిల్ కానివ్వడు. నేను కెమిస్ట్రీ నాకు చాలా ఇష్టమైన సబ్జెక్ట్. విచిత్రం ఏంటో తెలుసండి, కెమిస్ట్రీలో ఫెయిల్ అయ్యాను. అంకుల్ కూడా ఫెయిల్ అయ్యాడా? అంకుల్ ఏమి టాప్ ఇంటెలిజెంట్ ఏం కాదు, 50-60 మధ్యలో. ఫైన్, సరే కెమిస్ట్రీ అంటే ఫర్గెట్ ఇట్. ఎగ్జామ్ రాయడానికి వెళ్ళాను, ఒకసారి రాశాను, మళ్ళీ ఫెయిల్ అయ్యాను. మళ్ళీ ఇప్పుడు రెండోసారి వెళ్ళాలి ఎగ్జామ్కి, మంచిర్యాలలో రాయాలి ఎగ్జామ్, అక్కడ చదివాను. సరే వెళ్ళేటప్పుడు ఏం చేశాను తెలుసండి, అప్పట్లో బ్యాడ్జీలు అమ్మేవాళ్ళు, ఇంత పెద్ద బ్యాడ్జ్, జీసస్ నెవర్ ఫెయిల్ అని ఒక బ్యాడ్జ్, జీసస్ నెవర్ ఫెయిల్స్. ఆ బ్యాడ్జ్ ఇక్కడ తగిలించుకొని తర్వాత రక్షించబడ్డాను. నేను ఫెయిల్ అవ్వకపోతే రక్షణ పొందేవాడిని కదా తెలియదు, కానీ మేబీ దట్ ఈస్ హౌ గాడ్ బ్రాట్ మీ టు క్రైస్ట్. ఫైన్, అది పెట్టుకొని వెళ్ళాను. సో మా లెక్చరర్లు చదివాడు, లెక్చరర్స్ యేసూసు నెవర్ ఫెయిల్స్. ఏమో యేసుప్రభు నేను పాస్ చేస్తాడా? నువ్వు చదవకుండా నేను యేసుప్రభు పాస్ చేస్తాడా? నాకు పెద్ద వాక్యం తెలియదండి, కొత్తగా రక్షించబడ్డాను. నేను ఎస్ అన్నా. చూద్దామన్నాడు. చూడండి సార్ అన్నా. యు బిలీవ్ ఇట్? అయ్యో మీరందరూ చెయ్యాలని కాదండోయ్, నేను చేసిన తెలియ తక్కువ పని చెప్తున్నా. టైం లేదు. సరే చదువుతున్నాను. 2 గంటలు బైబిల్ చదివితే 1/2 గంట టెక్స్ట్ బుక్ చదివేవాడిని. మళ్ళీ 2 గంటలు బైబిల్ చదివేవాడిని, 1/2 గంట టెక్స్ట్ బుక్ చదివేవాడిని. ఇప్పుడు మిమ్మల్ని అలా చేయమని కూడా చెప్పట్లేదు, బాగా చదవండి. రైట్, ప్రభువా నా వల్ల కాదు. ఇప్పటికీ 2 సార్లు ఫెయిల్ అయ్యాను. ఐ వాంట్ యువర్ నాలెడ్జ్, యువర్ విజ్డమ్. 5 ప్రశ్నలు సెలెక్ట్ చేసుకున్నానండి. 5 ప్రశ్నలు. ప్రభువా ఈ నీ చిత్తం, ఈ 5 నా వల్ల కాదిక. క్లైమాక్స్. నా బ్రెయిన్ నిండా బైబిలే ఉందండి, కెమిస్ట్రీ పోవట్లే, ఇంకేది పోవట్లేదు. అప్పటికే బైబిల్ చాలాసార్లు చదివేశాను. నేను అప్పటికే బైబిల్ చాలాసార్లు చదివాను. ఒక ఆయన కెమిస్ట్రీ ట్యూషన్ చెప్పేవాడు, ఆయన వచ్చి నాకు ట్యూషన్ చెప్పి బైబిల్ చదువుకునేవాడిని. నేను వచ్చినప్పుడంతా నువ్వు బైబిల్ చదువుతూ ఉంటే నీకు కెమిస్ట్రీ ట్యూషన్ నేను చెప్పి ఏం ఉపయోగం చేసి నీకు అని అడిగాడు ఆయన. సార్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ సార్, ఇది చదవకుండా ఉండలేను నేను. యు బిలీవ్ ఇట్? ఆ 5 ప్రశ్నలు వచ్చాయండి. మీరందరూ అట్లా చెయ్యండి, అట్లా వస్తాయి, దేవుడు నా ప్రార్థన విని 5 ప్రశ్నలు నాకు పుట్టించాడు. నో, అలాంటివి ఏమి నేను చెప్పట్లేదండి. జస్ట్ కొంత నా ఇంటెలిజెన్స్ ఉపయోగించి పాత క్వశ్చన్ పేపర్లు స్టడీ చేసి, పాత క్వశ్చన్ పేపర్లని స్టడీ చేసి కాస్త గెస్ వరకు బాగానే వచ్చి నాకు సెలెక్ట్ చేసుకున్నాను, ఏది వచ్చాయి ఏది రాలేదు. బట్ ఐఎమ్ నాట్ టెలింగ్ యూ ఎవ్రీబడి టు డూ దట్. బట్ వన్ థింగ్ ఐ వాంట్ టు టెల్ యూ, జీసస్ నెవర్ fails. He will never allow you to fail. Trust Christ. Trust Christ.
డూ హార్డ్ వర్క్ అండ్ ట్రస్ట్ క్రైస్ట్. కష్టపడి చదవండి, ప్రభువునందు విశ్వాసము ఉంచండి. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మనకు ఎంత ఉన్నది అన్నది ఇంపార్టెంట్ కాదండి. మనకి ఎంత ఉందో, ఏముందో దాని మీద దేవుని ఆశీర్వాదము ఉండాలి. నాకున్న జ్ఞానం నాకుంది, నీకున్న జ్ఞానం నీకుంది, దాని మీద ఏముండాలి? దేవుని యొక్క ఆశీర్వాదం ఉండాలి. ఎవరి కష్టార్జితం వాళ్ళకుంది, కానీ ఆ కష్టార్జితం ఏముండాలి? యేసు ప్రభు యొక్క ఆశీర్వాదం ఉండాలి. యవనస్తులు బాగా వినండి. డూ హార్డ్ వర్క్ అండ్ ఆస్క్ గాడ్ టు గివ్ యూ ద గ్రేట్ విక్టరీ. ఫైన్. సో ఆయన మనకు ఆశీర్వాదాన్ని ఇవ్వడానికి యేసు ప్రభు ఉన్నాడండి. హీ విల్ బ్లెస్ us. ఆ ప్రభు మనలను పరలోకములోనికి తీసుకుని వెళ్ళేవాడు. తొమ్మిదవ పేరు బెన్యామీను గోత్రానికి చెందినటువంటి అబీదాను. సో వీళ్ళంతా కూడా పడమర దిక్కున ఉన్నారు. అబీదాను. సో హెబ్రీ బైబిల్లో అబీదాను యొక్క సంఖ్య 27. నౌ డిక్షనరీ. నౌ కిందకు వద్దాం. However, the concept of judge, it is the concept of judge usage. Abidan means my father is judge or father of judgment. In the Bible, Abidan is a personal name used to identify a leader of the tribe of Benjamin during the wilderness period. So Abidan ante my father is judge, లేదా father of judgment. నా తండ్రి న్యాయాధిపతి లేదా తీర్పు తీర్చు తండ్రి. హీ ఈస్ అవర్ జడ్జ్. యేసు ప్రభు మన యొక్క న్యాయాధిపతి. వాళ్ళు ఏ పేరైనా పెట్టుకోనియండి, అబిదాన్ అని పేరు పెట్టుకున్నాడు. దాన్ అంటే న్యాయము, అబ్బా తండ్రి, అలాగా హెబ్రీ పేర్లు రెండు కలిపి అబిదాన్, ఫాదర్ ఆఫ్ జడ్జిమెంట్, ఆర్ మై ఫాదర్ ఈస్ జడ్జ్. నా తండ్రి న్యాయాధిపతి. యేసు మన యొక్క న్యాయాధిపతి. రోమా 3:20. కాబట్టి నమ్మవారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసు నందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. హీ హస్ డిక్లేర్డ్ us righteous. యేసు ప్రభు మనలను నీతిమంతులుగా తీర్పు తీర్చాడండి. దేవుడు మనల్ని నీతిమంతులుగా తీర్పు తీర్చినందున మనం పరలోకానికి వెళ్ళగలుగుతున్నాం. ఆయన మనల్ని నీతిమంతులుగా తీర్చడం కొరకు నేను ఏవేవో నీతి క్రియలు ఆయన ముందు పెట్టి, చూడు ప్రభువా ఎన్ని నీతి క్రియలు ఉన్నాయి. దేవుడు అంటాడు, నువ్వు ఎన్ని నీతి క్రియలు చేసినా నా నీతికి అవి సరిపోవు. ఒకవేళ దేవుడి దగ్గర ఒక పాత్ర ఆయన నీతి అనే పాత్ర పట్టుకుంటే, మనం ఎన్నెన్నో నీతి క్రియలు తీసుకెళ్ళి ఆ పాత్రలో వేస్తే అవి అడుగున ఎక్కడో కనపడుతుంటాయి. ఆ ప్రభువే మనలను నీతిమంతుడిగా తీర్చాలి. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచినప్పుడు ఆ ప్రభువు మనలను నీతిమంతుడిగా తీర్చాడు. ఆ ప్రభువు మనలను నీతిమంతులుగా తీర్చాడు. కనుకనే ఆయన తీర్పును బట్టి, ఆ ప్రభు యొక్క న్యాయాన్ని బట్టి మనము పరలోకములోనికి వెళ్ళగలుగుతూ ఉన్నాం. నాట్ అవర్ ఓన్ ఎఫర్ట్. మన స్వంత ప్రయత్నం ఏమీ కూడా ఇక్కడ లేదు అనే విషయాన్ని మనము గుర్తు చేసుకోవాలి. రోమా 5:9. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షించబడుదుము. ఆయన రక్తము ద్వారా మనము నీతిమంతులముగా తీర్చబడి, త్రూ హిస్ బ్లడ్.
ఆయన రక్తము ద్వారా. చాలా ఇంపార్టెంట్ వర్డ్ అండి, ఆయన రక్తము ద్వారా. ఇప్పుడు సంఖ్యాకాండము 2వ అధ్యాయం 23 నుంచి 25 వచనాలు, 23 నుంచి కాదు 25 నుంచి 31 వచనాలు. సో ఇక్కడ మనం చదువుదాం. దాను, వాట్ ఈస్ దిస్? ఓకే, 25 నుంచి మీ బైబిల్ ఓపెన్ చేయండి. సంఖ్యాకాండము 2వ అధ్యాయము 25 నుండి 31 అందరం కలిసి చదువుదాం. సంఖ్యాకాండము 2వ అధ్యాయము 25 నుండి 31. దాను చదువుదామండి. దాను పాళెపు ధ్వజము వారి సేనల చొప్పున ఉత్తర దిక్కున ఉండవలెను. అమీషద్దాయి కుమారుడైన అహీయెజెరు దాను కుమారులకు ప్రధానుడు. అతని సేన అనగా అతని వారిలో లెక్కింపబడిన వారు 62,700 మంది. అతని సమీపమున ఆషేరు గోత్రీకులు దిగవలెను. ఒక్రాను కుమారుడైన పగీయేలు ఆషేరు కుమారులకు ప్రధానుడు. అతని సేన అనగా అతని వారిలో లెక్కింపబడిన వారు 41,500 మంది. అతని సమీపమున నఫ్తాలి గోత్రీకులు ఉండవలెను. ఎనాను కుమారుడైన హీరా నఫ్తాలి కుమారులకు ప్రధానుడు. అతని సేన అనగా అతని వారిలో లెక్కింపబడిన వారు 53,400 మంది. దాను పాలెంలో లెక్కింపబడిన వారందరూ 1,57,600 మంది. వారు తమ ధ్వజముల ప్రకారము కడపటి గుంపులో నడవరు. సో వీళ్ళు వెనక ఉంటారు. వీళ్ళు టోటల్గా వెనక వైపున కవర్ చేస్తారు. వీళ్ళు మొత్తం 3 గోత్రాల వాళ్ళు ఉంటున్నారు వెనక వైపున. సో దాను వెనకంటే ఉత్తర దిక్కున. అహీయెజెరు, వీళ్ళ నాయకుడి పేరు ఏంటండి? అహీయెజెరు. సో దేవుడు అహీయెజెరును ఏర్పరచుకున్నాడు. అహీయెజెరు వీళ్ళందరినీ కూడా కనానులోనికి తీసుకొని వెళ్ళాలి. మరి ఇందాక చెప్పుకున్నట్టు అహీయెజెరు కనానులోనికి పోలేదు. ఈ దాను గోత్రీకులు ఎవరు కూడా కనానులోనికి ప్రవేశించలేదు. అహీయెజెరు ఫెయిల్డ్, అహీయెజెరు ఓడిపోయాడు. సో అహీయెజెరు 295 ఇతనికి ఇవ్వబడిన సంఖ్య. చెప్పాను మీకు ఆల్రెడీ సంఖ్యలు ఎట్లు ఇచ్చారు, ఏమి ఇచ్చారు అన్నది పోయిన వారం చెప్పాను నేను మీకు. సో ఈ 295 డిక్షనరీలో చూద్దాం ఇప్పుడు. సో మీనింగ్ derived from 2 Hebrew words, aha meaning brother and ezer meaning help. Usage: the name Achiezer means my brother is help or brother of help. It is used as a personal name in the Hebrew Bible, signifying a person who is seen as a helper or supporter, often in familial or communal కాంటెక్స్ట్. అంటే ఒక కుటుంబములో లేదా ఒక సమాజములో సహాయము చేసే సహోదరుడు ఏమండి. ఒక కుటుంబంలో కావచ్చు, ఒక సమాజంలో కావచ్చు, సహాయము చేసే సహోదరుడు, ఆదుకునే సహోదరుడు. పాపం ఈ సహోదరుడు ఎవరికి సహాయము చేయలేకపోయాడు. హీ ఫెయిల్డ్. సో నా సహోదరుడు, నా సహాయము లేదా సహాయము చేయు సోదరుడు. యేసు మన సోదరుడు. హెబ్రీ 2:16-18. ఏలయనగా ఆయన ఎంత మాత్రమును దేవదూతల స్వభావమును ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకొని ఉన్నాడు. కావున ప్రజల పాపములకు పరిహారము కలుగజేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడి నిమిత్తము అన్ని విషయములలో ఆయన తన సహోదరుని వంటి వాడు కావలసి వచ్చెను. అన్ని విషయాలలో మన వంటి వాడై, ఆయన మన వలనే రక్త మాంసములలో పాలివాడై మనలకు సహాయము చేయడానికి, మనలను విడిపించడానికి తాను శోధించబడి శ్రమ పొందెను గనక శోధింపబడు వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు. సో ఆయన
మన సహోదరుడు. మనలను పరలోకమునకు తీసుకొని వెళ్ళగలిగే మన సహోదరుడు యేసు ప్రభువు మాత్రమే. సో అవర్ సాల్వేషన్ ఇస్ టోటల్లీ డిపెండింగ్ ఆన్ క్రైస్ట్. అవర్ ఫెయిత్ ఇన్ క్రైస్ట్ అండ్ క్రైస్ట్ అలోన్. క్రీస్తునందు మాత్రమే, క్రీస్తునందు మాత్రమే. ఆయన ఒక్కడే, ఆయన ఒక్కడే, ఆయన ఒక్కడే. యేసు ప్రభు మాత్రమే మనకు సహోదరుడు. 11వ వ్యక్తి ఉన్నాడు. 11వ గోత్రము ఆషేరు గోత్రము. పగీయేలు. పగీయేలు వీరి యొక్క నాయకుడు. సో హెబ్రీ బైబిల్లో పగీయేలు నంబర్ 6295 మనము స్ట్రాంగ్స్ లెక్సికన్ అంటే డిక్షనరీ, ఆ డిక్షనరీలో మనము చూస్తూ ఉన్నాం. The concept of divine encounter or meeting can be related to the Greek terms like ephania, meaning appearance or manifestation, which is used in the New Testament to describe divine appearances. అంటే ఒకవేళ ఈ పదాన్ని గ్రీకులో తీసుకుంటే ఓకే, యూసేజ్ పగియల్ మీన్స్ గాడ్ హ్యాస్ మెట్ ఆర్ గాడ్స్ ఎన్కౌంటర్. చూడండి, వర్డ్ ఆరిజిన్ డిరైవ్డ్ ఫ్రమ్ పాగా, అంటే హెబ్రీ పదం పాగా అంటే కలుసుకొనుట, ఏల్ అంటే దేవుడు, పగియేల్ అంటే దేవుడు కలుసుకొనుట, ఎన్కౌంటరింగ్ గాడ్ దేవునిని సంధించుట, దేవునిని లేదా దేవుడు నన్ను సంధించాడు, దేవుడు నన్ను కలుసుకున్నాడు. సో అది దాని యొక్క కాన్సెప్ట్. పగియేలు దేవుడు కలుసుకొనెను, లేదా దేవుడు ప్రత్యక్షమాయను, లేదా దేవుడు సంధించెను, దేవుడు సంధించెను. సో ఈ పగియేలు కూడా అరణ్యంలోనే రాలిపోయాడు. ఆషేరు గోత్రము కూడా అరణ్యంలోనే రాలిపోయింది. వీళ్ళందరూ కూడా సైనికులు, ఎవ్వరు కూడా యుద్ధాలు చేయకుండానే చచ్చిపోయారండి. వీళ్ళందరూ కూడా యుద్ధాలు చేయకుండానే చచ్చిపోయారు. దే ఫెయిల్డ్. యేసు ప్రత్యక్షమైన దేవుడు. 1:9-3:16 నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యను. ఏమండి, దైవభక్తిని గురించి ఆయన అంటే దేవుడు సశరీరుడుగా ఈ శరీరముతో మన మధ్య ప్రత్యక్షుడయ్యను. హీఈస్ అవర్ రియల్ పగియేల్. యేసు ప్రభు నిజమైన పగియేల్. యేసు ప్రభువే ప్రత్యక్షమయ్యాడు. ఆయన శరీరధారిగా మన మధ్యకు వచ్చాడు. మనల్ని పరలోకములోనికి తీసుకొని వెళ్ళే ప్రభు, మనల్ని పరలోకములోనికి తీసుకొని వెళ్ళే దేవుడు యేసు ప్రభువు మాత్రమే. ఏమండి, ఇది బాగా మన హృదయంలో నాటుకోవాలి. ఓన్లీ క్రైస్ట్. యేసు ప్రభువు నందలి విశ్వాసము ఎన్నడూ కూడా చెదరకూడదు. ఏది కూడా మన విశ్వాసాన్ని యేసు ప్రభువులో నుంచి చెదరనివ్వకూడదు. సో మనుష్యుల పోలికగా పుట్టి, ఇలా పుట్టాడు ఎట్టనైనా మనుష్యుల పోలికగా పుట్టి మన కొరకు శరీరాన్ని ధరించుకొని ఈ లోకంలోనికి వచ్చినటువంటి మన ప్రభువు. ఏమండి, ఆయన ప్రత్యక్షమైనటువంటి దేవుడు, ప్రత్యక్షమైనటువంటి దేవుడు. చివరి పేరు నఫ్తాలి గోత్రానికి చెందినవాడు అహీరా. సో చివరి గోత్రము నఫ్తాలి. సో ఈ గోత్రం యొక్క నాయకుడు అహీరా. ఈ గోత్రం యొక్క సైన్యాధిపతి అహీరా. సో ఇప్పుడు అహీరా వీళ్ళని తీసుకొని వెళ్ళాలి కనానులోనికి. సో మనందరం కూడా చెప్పుకున్నట్లుగా ఎవ్రీబడి ఫెయిల్డ్. అందరూ ఓడిపోయారు. ఎవరు కనానులోనికి వెళ్ళలేదు. అహీరా ఓడిపోయాడు. సో అహీరా 299 హెబ్రీ బైబిల్లో దీనికి ఇవ్వబడిన నంబర్ 299. సో లెక్సికన్లో చూద్దాం. అఖీరా
లేదా హీరా అన్నది తెలుగు ప్రొనౌన్సియేషన్. సో ద derived from Hebrew root akh means brother and ra means evil or friend. So the name Ahira means brother of evil or brother is evil. ఏం పేరు సార్ ఇది? ఏమండి, ఏమన్నా పేరా ఇది? బ్రదర్ ఆఫ్ ఈవిల్, పాపము యొక్క సోదరుడు. బ్రదర్ ఈజ్ ఈవిల్. ఊరే సోదరుడే పాపము, సోదరుడే కీడు. కీడునకు సహోదరుడు లేదా పాప సహోదరుడు. యేసు ప్రభువు మన అహీరా. యేసు ప్రభువు మన అహీరా. యేసు మన నిమిత్తము పాపమాయెను. He became sin. He became sin for us. ఆయన మన కొరకు పాపమాయెను. 2 కొరింథీ 5:21. ఎందుకనగా మనము ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. ఏమండి, మన పాపమంతా కూడా యేసు ప్రభు మీదకి తీసుకున్నాడు. ఏమండి, ఎంత తీసుకున్నాడంటే ఆయన పాపమైపోయాడండి. సో అందుకనే దేవుని ఉగ్రత ఆయన మీద కృమ్మరించబడింది. ఆయన మన కొరకు పాపము కాకపోతే మన మీద పడవలసిన శిక్ష యేసు ప్రభు మీద పడడానికి అవకాశము లేదు. మన మీద పడవలసిన దేవుని శిక్షను తన మీదకు తీసుకోవడానికి యేసు ప్రభువు పాపమయ్యాడు. దేవుడు మనలను పరలోకములోనికి తీసుకోవడానికి, మనల్ని శిక్షించడానికి బదులుగా తన కుమారుడైన యేసు ప్రభుని శిక్షించడము కొరకు యేసు ప్రభువును పాపముగా చేశాడు. ఇది చాలామందికి అర్థమయ్యే విషయం కాదండి. క్రైస్తవుడు మాత్రమే దీన్ని నమ్మగలడు. నమ్మిన వాడికే ఇది అర్థమవుతుంది. బయట వాళ్ళు దీని గురించి ఏమైనా మాట్లాడవచ్చు. దే కెనాట్ అండర్స్టాండ్. కొన్నిసార్లు ఏంటండి, కుక్కలు చాలా ఇంటెలిజెంట్ కదా. కుక్కలు ఇంటెలిజెంట్. కూర్చో, లేయి, పడుకో, పో, మనం చెప్పే ప్రతి కాన్సెప్ట్ అర్థమవుతుందా? ఏమండి, మన మనసు బంధు తోకపోద్ది, కాసేపు ఎగురుతుంది, ఎగరమన్నాడేమో అనుకొని. ఆల్ కెనాట్ అండర్స్టాండ్. దిస్ ఇస్ ద లాంగ్వేజ్ ఆఫ్ ఫెయిత్. ద లాంగ్వేజ్ ఆఫ్ ఫెయిత్, విశ్వాసమునకు సంబంధించిన భాష. ఆయన మన కొరకు పాపమాయను. ద బ్రదర్ ఆఫ్ ఈవిల్, బ్రదర్ ఈజ్ ఈవిల్, అహీరా. ఆయన మన కొరకు పాపమాయను. కాబట్టి యేసు ప్రభువు మనలను పరలోకములోనికి తీసుకుని వెళ్ళే దేవుడు. రోమా 8:3-4. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకొని మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలెనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. సో పాపమునకు శిక్ష విధించబడాలి. ఆ శిక్ష యేసు ప్రభు శరీరములో విధించబడింది కనుక ఆయన పాపముగా చేయబడినప్పుడే ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించబడి మనము నీతిమంతులముగా తీర్చబడుతున్నాము అండి. అందుకే మనది ఫిలాసఫీ కాదండి,
దిస్ ఈజ్ థియాలజీ. దిస్ ఈజ్ నాట్ ఫిలాసఫీ, దిస్ ఈజ్ థియాలజీ. ఫిలాసఫీ మానవ కేంద్రితం, థియాలజీ దైవ కేంద్రితం. దైవ కేంద్రితం. ఆయన మన కొరకు పాపమాయను ఆ ప్రభు మనల్ని పరలోకములోనికి తీసుకొని వెళ్ళేవాడు. సో మనం ఇక్కడ ఆపుదాం. వచ్చే వారము మనము 3వ అధ్యాయము, మేబీ 4వ అధ్యాయము, 5వ అధ్యాయము వరకు వెళ్దాం. 3, 4 ఏమి ఉండదు, 3, 5. సో మీరు చెప్తున్నారు కదండి, ఏం చేయాలి? బాగా చదవాలండి, బాగా చదవాలి. ముఖ్యంగా ద ప్రాబ్లం కమ్స్ ఇన్ చాప్టర్ 5. చాప్టర్ 5 బాగా చదువుకొని రండి. చాప్టర్ 5 బాగా చదువుకొని రండి. మొదటి 10 అధ్యాయాలు చదవండి. 3, 4 అధ్యాయాలు వచ్చే ఆదివారం మనం డీల్ చేయబోతున్నాం. వాటిని బాగా చదువుకొని రండి. అందరూ లేచి నిలబడినట్లయితే ప్రార్థన చేసుకొని కూడిక ముగించుకుందాం.